థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ స్టోరీస్ గురించి నేను తర్వాత తెలుసుకుంటాను. అండ్ యా, యూ టెల్ మీ, డూ యూ అగ్రీ విత్ దాట్? లైక్ టీనేజ్ లవ్ స్టోరీస్ ఉన్నాయా మీకు కూడా? అండ్ వాట్ యూ థింక్ About teenage love Yes. stories? Teenage love stories, they're very pure, innocent. Yeah. యూ మీకున్నాయా ఎప్పుడైనా? Yeah, I had You love had? stories, yeah. ఏ ఎవరది? పిల్లులు వచ్చాయి, దొంగ పిల్లులు ఇక్కడికి. వాట్ యూ సే? వి జస్ట్ వాంటెడ్ టు నో అబౌట్ యువర్ లవ్ స్టోరీస్. Love stories? స్టోరీస్? యా, స్టోరీ. Actually, I Your don't first have one, like, yet. ఒకప్పుడు లవ్ అన్న పదం అమ్మాయిల ముందు మాట్లాడితేనే అక్కడి వరకు పరిగెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎస్ ఐ హ్యాడ్ వన్, ఇప్పో అప్పో అని అడుగుతున్నారు. మీకైతే కెన్ మీ లవ్ స్టోరీస్ యా, స్కూల్లో, 10th కాలేజ్లో లవ్ స్టోరీస్ లవ్ స్టోరీస్. no no I how to No worries. say? No, I have loved during my school days. స్కూల్ డేస్ ఓన్లీ. ఓకే. Yeah, school days ఆఫ్టర్ దట్ only. After that no love. బిజీ. I liked a girl. She was a great singer, ఓ like school beauty. No one can even talk to her. She don't know Tamil, I don't know English, so it's వాట్ ఏ very లవ్ స్టోరీ. యా. it's a very difficult love, so I don't know how to express. But school beauty normala, for me to talk to a girl itself very hard. School beauty na, you see my situation already. Big పెద్ద queue ఉంది, me last లో ఉంది. So full I tried my level best, full talent dance. Wherever possible she can turn, I will dance full, expose talent somewhere, trying to impress. Then But she said yes. one day she said yes. Yes. Oh. Yes. Wow. It was like Successful love story only. Like, Then what happened next? big deal. அதாவது ஸ்கூல்லே இட்ஸ் ஸ்ப்ரெட்டிங். கென்னுக்கு இவளா சி அந்த மாதிரி. ஐ ஆம் லைக் ஃபுல் கான்ஃபிடென்ட்டாக வாண்டடாக வாக்கிங் வித் ஹர் அப்படியே அந்த மாதிரி. Yeah. ஒன் டே ஷீ ஸ்டாப் டாக்கிங். இது ஃபேஸ்புக்கில் மெசேஞ்சரில் ஷீ இஸ் நாட் ரிப்ளைங். தமிழ்ல message பண்றியா? Yeah, no, English. English only, okay, Near then fine. my ஐயோ very foolish English only, but still she understood. Some way I conveyed my emotion. Yeah. Van kitta, if I go and stand, she will not look at me, she will turn her face. One day I asked her, what is your problem, why you are doing this to me, please tell me na. She said, Ken, please, I am younger than you are like my brother, how can you do this to me? How dare she is. அப்படின் அதோட heart broke. From that time I lost. హార్ట్ బ్రేక్. ఓకే ఓకే కెన్. ఇప్పుడు ఆ అమ్మాయి చూస్తే ఎంత బాధపడి ఉంటుందో, ఈయన నేను మిస్ అయ్యింది అని చెప్పి. సరే ఎప్పుడు నేను అటు వచ్చినా వెళ్ళిపో నేను మేకప్ వేసుకునే వచ్చాను కదా, అంత భయంకరంగా కాదు. శ్రీ విష్ణు గారు కాకుండా సత్యదేవ్ గారు. సో కాకుండా శ్రీ విష్ణు గారు కాదు, సత్యదేవ్ గారే. మీ లవ్ స్టోరీ గురించి నేను అసలు అడగట్లేదు. సో జనరలీ అట్రాక్షన్ అనేది ఉంటుంది కదా 10th ఇప్పుడు కెన్ చెప్పినట్టు. సో అలాంటి హార్ట్ బ్రేక్స్ ఏమన్నా మీకు అయినాయా? అంటే యూత్లో ఉన్నప్పుడు వచ్చేది నిజమైన అదే చదువుతున్నారు. మీ వాయిస్కి పడిపోయి ఉంటారండి ఒక 10-15 మంది. నేనే పడిపోతానండి ఆ వాయిస్ అప్పుడప్పుడు విని. ఏడు పడిపోయేది, ఎవడు పడిపోలేదు. సరే ఓకే, ఇప్పుడు ఒక గేమ్ ఆడబోతున్నాం అనమాట. ఇవాళ అన్ని గేమ్సే ఉన్నాయి అక్కడ, స్పీచెస్ కంటే కూడా ఇది కొత్తగా ట్రై చేస్తున్నారు అనమాట. హౌస్ఫుల్ కదా, డెఫినెట్లీ అలానే ట్రై చేస్తారు. సో ఫ్లేమ్స్ అని చిన్నప్పుడు ఆడుతూ ఉండే కదా, ఒక అమ్మాయి నచ్చింది అనుకోండి, ఆ పేరు మన పేరు మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అయితే ఒక్కొక్క లెటర్ కొట్టేస్తే ఇంతకీ మ్యారేజా, సిస్టరా, ఇలాంటివి వచ్చాయి కదా. సో మీ క్రష్ ఎవరో చెప్తే మేము ఫ్లేమ్స్ ఆడదాం అనుకుంటున్నాం అక్కడ. సో ఎస్, అదే ఆడిస్తున్నాం బ్రో. మీరు అంటే మేము బయట క్రష్లు అడగదలుచుకోవట్లేదు, మీరందరూ ఇంటికి వెళ్ళాలి కాబట్టి డెఫినెట్గా. మరి ఎందుకండి విష్ణుబాయ్ ఏదో చెప్తాడంటే ఇందా నుంచి అడుగుతున్నాడు. ఆయన కూడా ఇంటికి వెళ్ళాలి, ఆయన కూడా చెప్పరు. బట్ యా, సెలబ్రిటీ క్రష్ చిన్నప్పుడు గ్రీటింగ్స్ పెట్టుకోవడం బుక్లో. సెలబ్రిటీ క్రష్ నాకు ఆ సినిమా ఏంటి పోయా అన్నది. అదేంటి మీ సెలబ్రిటీ క్రష్ అయితే సాయి రాజేష్ గారు? గరానమ్మగుడు సినిమాలో అప్పుడులో వాణి విశ్వనాథ్ గారు అంటే చాలా ఇష్టం. ఓకే, మా వాళ్ళు ఇప్పుడు మా చిన్నప్పుడు ఇప్పుడు ఇంతకీ వాణి విశ్వనాథ్ గారు ఆయన మా ఇద్దరికి ఏం చేయొద్దు కానీ మా వాళ్ళు వెంటనే చేసేస్తున్నారు.
అయ్యయ్యో ఇంత ఫాస్ట్గా ఉన్నారేంటయ్యా మీరు చేయండి ఇంకేంటి ఆలస్యం ఏమవుతారు వాణి విశ్వనాథ్ గారు మీకు ఆయనకు కూడా క్లారిటీ ఉంది ఏమవుతారు అనేది మీరు ఫ్లేమ్ సైజ్ చెప్పక్కర్లే యా ఏమైంది రిజల్ట్ వచ్చిందా అదే ఎఫెక్షన్ మీకు ఒక ఎఫెక్షన్ ఉంది ఆవిడంటే సో ఎస్ నెక్స్ట్ మనం వశిష్ఠ గారు మీ సెలబ్రిటీ క్రష్ ఎవరు ఉన్నారండి ఇప్పుడు ప్రెసెంట్లో చెప్పండి నేను ఏం ఫీల్ చేసుకోను ఇక్కడ మీరు యూత్ ప్రమోషన్స్ పిలిచారా మళ్ళీ ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారా? మేము మొత్తం అంతా మేము మీ స్టోరీ తెలుసుకుందాం అనుకున్నాం మీరు చూపించే స్టోరీలే కాకుండా ఆప్షన్స్ ఇస్తారా? ఆ? ఆప్షన్స్ ఉన్నాయా? మీ మీ క్రష్లో నేను ఆప్షన్స్ ఎలా ఇవ్వగలుగుతానండి కొన్ని పేర్లు చెప్తే అందులో ఏదో పేరు చెప్తాం. ఏదో అంటే మీరు చిన్నప్పుడు బాగా సినిమా చూసినప్పుడు ఆ హీరోయిన్ బాగా నచ్చేయడం ఆ హీరోయిన్ ఎవరు ఒకప్పుడు సావిత్రి గారు అంత బ్యాక్ వెళ్ళలేము కానీ రాధా గారు రమ్యకృష్ణ గారు విజయశాంతి గారు దాని తర్వాత సిమ్రన్ సౌందర్య గారు సిమ్రన్ గారు సిమ్రన్ గారు సిమ్రన్ వశిష్ఠ గారు అండ్ సిమ్రన్ ఏమవుతున్నారు చూసి చెక్ చేయండి రా నేను. థ్యాంక్ యూ. ఏంటి ఎఫెక్షన్ ఒకటే ఆప్షన్ వస్తుందా ఏంటి ఇప్పుడు రాజేష్ గారు చెప్తారు. ఎస్ సాయి రాజేష్ గారు బేబీ ఐ మీన్ ఎవరు క్రష్ ఎవరు చెప్పేస్తారు? ఎవరుమా శ్రేయ. శ్రేయ ఓకే మా శ్రేయా శ్రీనివాస్ గారికి కూడా శ్రేయ అంటేనే ఇష్టం అందుకనే పెట్టారు శ్రేయాస్ అని అవునా కాదా ఓకే ఓకే వేయండి అందుకే బేబీ సినిమా తీసా. సో ఫ్రెండ్షిప్ అంట దెన్ యా జయక్రిష్ గారు నా వైపు నా పేరు చెప్పకండి ఎవరి పేరైనా చెప్పండి తమన్నా 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 అంటే క్రష్ అని చెప్పిన జయక్రిష్ గారు తమన్నా ఇంతకీ ఏమవుతున్నారు ఎఫెక్షన్ మీరు బై డిఫాల్ట్ ఇది పెట్టారు కదా నిజం చెప్పండి ఆప్షన్స్లో వినయ్ ఏమన్నా ట్రై పర్లేదు శ్రీ చిదంబరం గారి తర్వాత మీరు డైరెక్టర్ అయిపోయారు ఇప్పుడు ట్రై చేయండి కాజల్ ఓ అసలు ఆప్షన్స్ వెంటనే ఆయన ఆలోచించే టైం కూడా లేదు కాజల్ అంటే ఆయనకి ఎంత ఇష్టం అర్థమైంది మాకు ఏదో ఒకసారి వేయండి నేను ఇంకొకసారి ఆప్షన్స్ నేను పోతా స్టేజ్ మీదకి అండ్ ఫైనల్ హసిద్ గారు మీరు ఆయన పక్కన కూర్చుంటే నవ్వుతూనే ఉంటారు యా ఓకే హసిద్ గారు సీరియస్గా మీ క్రష్ ఎవరో చెప్పండి అంటే తెలుగే అక్కర్లేదుగా ఏదైనా తెలుగేనా ఇంకేమన్నానా వేరే మీ ఇష్టం మా వాళ్ళు టైప్ చేయడానికి వీలయ్యే స్పెల్లింగ్స్ చెప్పండి లాపత లేడీస్లో ప్రతిభ రాంత అని ఉంటుంది. ప్రతిభ గారు ఓకే మీకు అర్థమైందిగా వేయండి చూద్దాం స్పెల్లింగ్ తప్పు రే. ఓహో మీది నిజమైన లవ్ హసిద్ గారు ఇంటికి వెళ్ళాక ఫ్లేమ్సే ఇప్పుడు అడగలేదు కదా మరి యూత్లో అన్నారు. యూత్లో కూడా ఇప్పుడు కూడా ఆయన ఇరికించే వరకు అసలు మీరెవరు అనుకుంటున్నారు ఆయన యూత్లో క్రష్ మీకు షేర్ చేసి ఉంటారు ఆ ఫోటో తీసేటప్పుడు ఆయనకి హ్యూజ్ క్రష్ ఒక పెద్ద స్టోరీ ఉంది దానికి షూటింగ్కి వెళ్ళిపోయారు ఆయన ఆవిడ ఇక్కడ 2 సినిమాలు చేశారు బాలీవుడ్కి వెళ్ళిపోయారు అక్కడ పిచ్చ ఫేమస్ ఇప్పుడు మీరే గెస్ చేయండి. ఇది గెస్ ద స్టార్ అన్న కాన్సెప్ట్ కాదండి ఇది కేతో స్టార్ట్ అవుతుంది పేరు కత్రినా కైఫ్ ఓకే ఏదో ఒక్కసారి శ్రీ విష్ణు గారి పేరు కత్రినా కైఫ్ గారి పేరు ఫ్లేమ్స్లో ఏ రిలేషన్ వస్తుందో చూద్దాం మనం ఓహో ఓహో ఈ ఆన్సర్ తర్వాత నేను ఇంకెవరితో ఫ్లేమ్స్ ఆడించాలనుకోవట్లేదు నేను వెళ్ళిపోతున్నాను నాకు ఈ ఆన్సర్కి ఎలాంటి సంబంధం లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరే చూసుకోవాలి శ్రీ విష్ణు గారు బట్ మీది చాలా బలమైన ప్రేమ అని అర్థమైంది ఆన్సర్ ద్వారా సో ఎస్ మరి ఐ రిక్వెస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాం.